ప్రయాణము బెత్లెహేము వైపు వెళ్తూ ఉంది పిల్లరా. ఆ నక్షత్రాన్ని గమనిస్తూ వారు వెళ్తూ ఉన్నారు. ఆదిలో అంటే ప్రారంభంలో ఈ నక్షత్రాన్ని గుర్తుపట్టిన జ్ఞానాన్ని కన్నా, ఇది క్రీస్తు నక్షత్రం అని, ఒక రక్షకుని నక్షత్రం అని వారు ప్రారంభంతో గుర్తుపట్టిన వారి జ్ఞానాన్ని కన్నా, నక్షత్రాన్ని గమనిస్తూ మబ్బులని వర్షమని పిల్లరా ఆలోచించకుండా రెయిన్బోలో అనుసరించినటువంటి ఆ జ్ఞానానికన్నా, దీక్షతో ఒక తపస్సుతో ఒకే దీక్షతో దాన్ని వెంబడించిన జ్ఞానానికన్నా, హేరోదు రాజు యొక్క సమక్షంలో ధైర్యంగా రాజును గూర్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దేశమైన నక్షత్రమును పూజింప ఉచితమని చెప్పిన జ్ఞానానికన్నా, ప్రకటించిన జ్ఞానానికన్నా, వారి జీవితంలో పిల్లరా తమ పొరపాటును తెలుసుకుని, ఇది చాలా ఆశ్చర్యం.